ఆర్టీసీ రిటైర్ కార్మికులు ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేశారు. కానీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ఆర్టీసీ బస్సును అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా కార్మికులు బస్సును అడ్డుకొని వాళ్ళని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఆర్టీసీ రిటైర్ కార్మికులకు సంబంధించి చాలా అంశాలతో కూడుకున్నటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నిటి కూడా నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సును అడ్డుకొని వాళ్ళంతా కూడా వాళ్ళ నిరసనను కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే వేల సంఖ్యలో ఆర్టీసీ రిటైర్ కార్మికులు బస్ భవన్ వద్ద చేరుకొని వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరోపక్క చూసుకుంటే పోలీసులు కూడా భారీగా మోహరించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ఆర్టీసీ సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా సవాల్ చేస్తూ వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అనేక సందర్భాల్లో వాళ్ళకు సంబంధించిన ఆర్టీసీ రిటైర్ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నా కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మోహరించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను కావచ్చు, అదేవిధంగా ఈ రోడ్డు వైపు వెళ్తున్నటువంటి వెహికల్స్లను కూడా అడ్డుకొని వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే పెండింగ్ బకాయిలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఇతర డిమాండ్స్ కూడా ఉన్నట్టు కూడా ఆర్టీసీ రిటైర్ కార్మికులు చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఆర్టీసీ రిటైర్ కార్మికులు బస్ భవన్ చేరుకొని వాళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు శాంతియుతంగా మేము ప్రొటెస్టులు చేసాం, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకనే కూడా ఏదైతే మా ప్రొటెస్ట్ ఉందో ఇంకొద్దిగా మేము ఇంకొంత తీవ్రతగా చేస్తామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు రిటైర్ కార్మికులు చెప్తున్నటువంటి వారి పరిస్థితి కనబడతాం. చూడొచ్చు విజువల్స్లో పోలీసులు కూడా వారిని వారించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ రిటైర్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి చేరుకొని పోలీసులను సైతం కూడా నెట్టివేస్తూ వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రొటెస్ట్ను తీవ్రంతరం చేసేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఏదైతే ఆర్టీసీ కార్మికులు కూడా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ కూడా నెరవేర్చలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే దారి వెంబడి కూడా బస్సును అడ్డగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి యాజమాన్యాన్ని చెప్పినా కూడా కనీసం స్పందించట్లేదంటూ కూడా వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. ఆర్టీసీ ఒకవైపు లాభాల్లో ఉంది అంటూ చెప్తూనే మరోవైపు నష్టాలు ఉన్నాయంటూ కూడా మాతో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేఎల్ నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు ఈ ధర్నా ఇక్కడ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం ఆర్టీసీలో నెలకొన్న ఈ సమస్యల గురించి. ప్రధానంగా 2017లో జరగాల్సిన పిఆర్సీ 2025లో చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాటి ఏరియర్స్ సర్వీసులు ఉన్న వాళ్ళకి అన్నీ సమకూర్చారు, కానీ రిటైర్మెంట్ అయిన వారికి ఏలా లబ్ధి చేకూరటానికి వాళ్ళు అది చేస్తలేరు. కాబట్టి ఈ వృద్ధులు ఇంతమంది ఈరోజు ఇక్కడ జమ అయినారంటే ఎంత ఆఖరితో ఉన్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకనంటే ప్రధానంగా వీళ్ళకు రావాల్సినవి 2013 పిఆర్సీ జరిగినప్పుడు బర్కత్పుర పిఎఫ్ ఆఫీస్కు ఈ ఈపీఎస్ 90 ఈ కాంట్రిబ్యూషన్ ఏరియాస్ పంపలేదు. అవి కూడా త్వరగా పంపించాలని 2017 పిఆర్సీ తొందరగానే బకాయిలు చెల్లించాలని, అలాగే 2021 బకాయిలు కూడా త్వరగా చెల్లించాలని. ఎందుకంటే మా ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు కాబట్టి అందరికీ ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెందేలాగా ఈ మన ఏదైతే ఫుడ్ కార్డు ఉన్నదో అది కానీ, ఆసరా పెన్షన్ కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తించేలాగా ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం మీ ద్వారా.